హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసరికి పల్లి చట్నీని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంటి దగ్గర అయితే ట్రై చేయండి. ఫస్ట్గా దీనికోసం అయితే మనం పల్లీలు అలాగే మీ కారానికి సరిపడ్డ పచ్చిమిర్చిని కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట వాటర్ వేసుకుని. అవి బాయిల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి ఉడకబెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే పల్లీలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అలాగే అందులోకి గుల్ల శనగపప్పును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా ఒక పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం చేసుకున్న పచ్చడి ఉంది కదా, సో దాన్ని అయితే ఇప్పుడు తాలింపులోకి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా పల్లి చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్